గుడ్ మార్నింగ్ అండి. కస్టమర్లందరికీ నమస్కారం. ఎల్బీ నగర్ కి దగ్గరలో కేవలం 80 లక్షలకే లగ్జరీ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. అవర్ హెచ్ఎండిఏ ప్రాపర్టీస్ మీతో ఉంది. మీ శ్రీనివాసులు, ద బెస్ట్ ప్రాపర్టీ అడ్వైజర్. ఈ రోజు మనం చూస్తున్న ఈ ఫ్లాట్ వచ్చేసి మీర్పేట్ బస్ స్టాప్ కి వాకబుల్ డిస్టెన్స్ లో మెయిన్ రోడ్ కి 4వ ఫ్లాట్ అండి. ఇంటి ముందు 30 ఫీట్ రోడ్ తోటి స్పేసియస్ గా మనకు ఉంటుంది. అలాగే ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ తో కేవలం 3 ఫ్లాట్స్ మాత్రమే మనకి అవైలబుల్ గా ఉన్నాయండి. ఈ ఫ్లాట్ విషయానికి వస్తే ఇది 3 బిహెచ్కే ఫ్లాట్ మరియు సైజ్ వచ్చేసి 1551 ఎస్ఎఫ్టి తోటి ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ తోటి 54 స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ తోటి టోటల్ కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసి 540 గజాలతో మొత్తం ఫ్లాట్స్ 10 బిల్డ్ చేయడం జరిగింది. అలాగే ఫ్లాట్ ఇంటీరియర్ విషయానికి వస్తే వీళ్ళు ప్రోగ్రెసివ్ గా ఎంతో మనకు ఫాల్ సీలింగ్ తోటి ఫుల్లీ ఫాల్ సీలింగ్ ఉంటే ప్రతి రూమ్ మనకు ఫాల్ సీలింగ్ తోటి హాల్ గానీ బెడ్రూమ్స్ గానీ ఫాల్ సీలింగ్ తోటి అలాగే లైటింగ్ కలర్ లైటింగ్స్ తోటి కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మిషన్ భగీరథ వాటర్ కానీ అలాగే పవర్ బ్యాకప్ కానీ సపరేట్ ట్రాన్స్ఫార్మర్ కానీ స్పేసియస్ కార్ పార్కింగ్ కానీ ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు మనకి ఎస్ఎఫ్టీ వచ్చేసి 5,500 చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి. ఈ అపార్ట్మెంట్ కు మనకు టీకేఆర్ కాలేజ్ కూడా నియర్ బై ఉంది. అలాగే గ్లోబల్ స్కూల్స్, సెంట్రల్స్ గ్లోబల్ స్కూల్స్ కానీ ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, వెజిటబుల్ మార్కెట్ అయితే వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంది. అలాగే రిలయన్స్ మాల్స్ కానీ ఇట్లాంటి మాల్స్ అన్ని కూడా మనకు దగ్గరలోనే ఉన్నాయి. అలాగే ఇక్కడ నుంచి సిటీ బస్ రూట్ వచ్చేసి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉందండి మనకు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎస్ఎఫ్టీ విషయానికి వస్తే చాలా మంది ఒక విషయాన్ని గమనించారండి. దిల్సుఖ్ నగర్కి 2 to 3 కిలోమీటర్స్ వరకు మనం ఎస్ఎఫ్టీ చూసుకుంటే 7,500 నుంచి 8,500 చెప్తున్నారండి. అలాగే మళ్ళీ దీనికి అదనంగా ఎమ్యూనిటీస్ ఛార్జెస్ పేరుతోటి కార్ పార్కింగ్ అని, పవర్ బ్యాకప్ అని, లిఫ్ట్ అని, మెయింటెనెన్స్ అని తీసుకుంటున్నారు. అలాంటప్పుడు ఇంకా మీకు ఎస్ఎఫ్టీ కాస్ట్ పెరిగిపోతుంది. ఇంకోటి ఎస్ఎఫ్టీ వైజ్గా చూసుకుంటే మీకు అక్కడ చాలా ఇరుకుగా 1000 ఎస్ఎఫ్టీ నుంచి 1300, 1350, 1400 వరకే మనకు అక్కడ నిర్మించడం జరుగుతుంది. సో అట్లా ఉన్నప్పుడు ఏమైందంటే టోటల్ కన్స్ట్రక్షన్ ఏరియా చాలా చిన్నగా ఉంటుందండి. చిన్నగానే ఉంటుంది, సెట్ బ్యాక్ ఉండట్లేదు, ఇరుకుగా ఉంటాయి. అలాగే ఎక్స్ట్రాగా మళ్ళీ మీకు ఎమ్యూనిటీస్ పేరు చెప్పి 4 to 6 lakhs అక్కడ ఛార్జెస్ వేస్తున్నారు. ఇవన్నీ మీరు పరిలో తీసుకొని ఆలోచించండి. ఇక్కడ మనకు అలాంటి పరిస్థితి లేదు. ఎమ్యూనిటీస్ పేరు చెప్పి ఎక్స్ట్రా ఛార్జెస్ ఇక్కడ ఎలాంటివి ఉండవు. అలాగే విశాలంగా ఎక్కువ ఎసెప్టీ తోటి ఫ్లాట్ మీకు లభ్యమవుతుంది. అలాగే మంచి సెట్ బ్యాక్ ఉంటుంది, మంచి గాలి కానీ వెలుతురు కానీ రావడానికి. అలాగే పొల్యూషన్ ఫ్రీగా మీరు ఇక్కడ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఎసెప్టీ విషయానికి వస్తే అక్కడ ఉన్నట్టు 7,500 నుంచి 8,500 రూపాయలు ప్లస్ ఎక్స్ట్రా ఎమ్యూనిటీస్ ఛార్జెస్ అలాంటివన్నీ కూడా ఇక్కడ ఉండవండి. కేవలం ఇక్కడ విశాలంగా ఫ్లాట్తో పాటు ఎసెప్టీ మనకు జస్ట్ 5,300 నుంచి 5,500 లోనే మనకు మంచి విశాలమైన ఎసెప్టీ తోటి 1,500 ఎసెప్టీ నుండి 2,500 ఎసెప్టీ వరకు మంచి ఫ్లాట్ మీకు మీరు కోరుకున్న ఫ్లోర్ లో మీకు దొరకడం జరుగుతుంది. ఇలాంటి మంచి ఫెసిలిటీ కొద్దిగా ముందుకు వస్తే మీకు అవైలబుల్ గా ఉంటుంది. అలాగే ఒకసారి చూసి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోగలరు. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే ఒకసారి విజిట్ చేయండి, చూడండి, ప్రాపర్గా చూసి మీరు మంచి నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.